मम्मी को पकड़ाई और काम करते ये सबसे बच्चे सो रहे हैं, बारिश की गेम है तो थोड़ा सा लेट से बैठी होगी। आंटी लोग तो 9:30 बजे आ गए, मैं लेट हूँ। अरे बाप रे, मेरा तो उस समय बस कहानी चल रहा था और आंटी लोग आ गए। इधर ఏ సంవత్సరం అయితే సెకండ్ నాకు వాళ్ళ ముందు తెలుస్తాను थोड़ा 10 बजे ऐसा। चला ये टाइम ठीक है, ये टाइम ठीक है। क्या 9:30 को ना बस में कहानी हाँ और आंटी बैठे सामने में रहते हैं, हड़बड़ी में पूरा इधर उधर अच्छा भी नहीं लगता है। बैठे बैठे हैं सही बात है। हाँ अभी मैं घूम रही हूँ टाइम से, तो ये टाइम ठीक है। या और यहाँ ठीक भी है, अगर यहाँ पर है ना तो आंटी भी अभी जैसे इसमें है तो ये भी अकेले को पूरा करना। हाँ वहाँ अकेले को दोनों 9:30 बजे तक बहुत ज्यादा ही हो जाएगा ना, 9:30 11 बजे मतलब बराबर ही है। नाश्ता वगैरह बनाना, ऊपर से गैस स्टोव वगैरह के पूरा पड़ गया, पूरा क्लीन करना पड़ गया है। वही करनी चाहिए तो उसमें मेरे को और थोड़ा सा लेट हुए। मुझे तो आज लेट ही मैं आती वही तो वो बोल अरे हजे The next morning. అన్నాడు, నేను ఇచ్చేస్తే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది నాన్నకి. అదే వెనక నుంచి ఏమిటో మాటలు. ఇదిగో దుంపలు, ఇదిగో ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి ఇదేమిటో తెలియదు ఏమిటి పెట్టేది, వేరుశెనగ పలుకులా చేసి అది వేసి ఉంచాను నేను. ఇలా ఉపయోగపడుతున్నాను నేను నా గురించి ఇచ్చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ నాన్న పట్టుకుని వెళ్తున్నాడు. వెంటనే అనిగిన అంతే. సిమ్లా మిర్చి ఎందుకు దాంట్లో ఉప్మా అంటే ప్యాటర్న్ రాశారు. ఇది ఉప్మా అంటే ఉపాసం నాడే తింటే ఉపాసం ఆడడానికి కాదు, సిమ్లా మిర్చి వేసుకోరని. ఉపాసం నాడే తినడం ఎప్పుడైనా తినొచ్చు, కానీ తినే వస్తువు వేసుకోమన్నాడు కానీ గడ్డిను దానిలో పేడ పడిమంది. గడ్డి గదారం, అదే గదారం కింద లెక్కది. గడ్డి గదారం వచ్చి వేసాడు. సిమ్లా మిర్చి ఎవరు వేసుకుంటారు? సాగుదానం వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, మీలాంటి వాళ్ళు కదా. బర్గర్, పిజ్జా, మోమోస్ మేము ఎప్పుడు తినలేదు. తినమన్నాడు ఇవన్నీ. అవి ఎప్పుడు మేము తినలేదు, ఏ రోజు ముట్టుకోలేదు. ఇవాళ వరకు మా పిల్లలు ఇద్దరు తినలేదు, నేను తినలేదు. పిజ్జా బర్గర్ పెట్టా, పిజ్జా బర్గర్ ఎక్కడ తిన్నా? ఎప్పుడు నీ ఫ్రెండ్ దీనికి తిన్నది? ఒకసారి అర్ధరాత్రి ఇప్పుడు తెప్పించారు కదా తమ్ము. అంతే, వాడు ఎప్పుడు తెప్పించినా అలాగే తెప్పిస్తాడు. అది ఏమి తిన్నామో మీకే తెలుసు, మీరు తిన్నారు కావాలి, అందుకని మీకు తెలుసు. కుక్కల్లా తింటారు, నక్కల్లా తింటారు, అందుకని మాకు తెలీదు, మేము తినడం మాకు ఇష్టం ఉండదు కదా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఓ చిన్న పని ఉన్నది అందుకని చెప్పి. అంటే కిట్టి పార్టీ అంటారు కదా, కిట్టి పార్టీ పెట్టుకున్నాను. పిలిచేది వాడు 3:30కి, కానీ ఇంట్లో అప్పుడు మన వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అంటే ఇక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు, ఆ హిందీ వాళ్ళది అన్నమాట కిట్టి పార్టీ. ఇక్కడ హిందీ వాళ్ళు రావు కదా, చూడు పడిపోతావు పడిపోతావు. వరలక్ష్మి వ్రతం గురించి ఇదే అవుతున్నది. అయినా కూడా ఇవాళ కిట్టి ఉంది, 3:30కి పిలిచారు. 3:30 పిలిచినా ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఆలస్యం అయిపోయింది. ఏమంటే ఇగో ఇవన్నీ పనులు చేయిసరికి మా పాప కొంచెం సాయం చేశాను, ఉడతా భక్తి.
ఉన్నదంతా మా పాపే చేసింది ఇవన్నీ. ఉడతా భక్తి సాయం ఇలాపటి నేను మా పాప ఇద్దరు నిన్న ఇవి తేయడం గురించి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అది ముగ్గురు కలిపి నాతో ఫైటింగ్. అంటే చూసుకోండి, ఇది అంటే 30 రూపాయలతో అయ్యేదాన్ని 300 రూపాయల సామాన్లు తెస్తా ఉన్నారు. ముగ్గురు కలిసి మొత్తం మీద నేనే గెలిచాను, వాళ్ళు ఓడిపోయారు. పద 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 నన్ను వదిలేసి వచ్చి మామూలు దిగురా, దాన్ని తిండాక పాపం అది ఇవ్వు. గింజ తీస్తాను, అది ఇస్తే కదా గింజ తీస్తుంది అది. అది నవ్వులేసి తర్వాత నువ్వు గింజ తీయడం బంది. గో దాంట్లో గింజ తింటుంది ఇప్పుడు. తీసింది అదిగో తీయండి. ఇప్పుడు నేను ఇచ్చింది ఇచ్చేసింది. ఒక గింజ తింటుంటే రెండో గింజ తినదు భాయ్. ఇప్పుడేం ఉమ్మేసింది అది. అయిందా? నువ్వే ఇచ్చి లైట్ వేసి బిడ్డ. ఇది తీసి డబ్బా తీసి అదే వాడు ఇచ్చాడు 2 నిమిషాలు ఉంది నీకు. అది అక్కడే పడేసి వెళ్ళిపోయింది. అది తినేసిందా? తిందరమ్మా నా మురిగిందిగా అంగిస్తే నాకు లేదు. అదే అక్కిస్తే తినేసింది, అక్కిస్తే తినేసింది. ఓహో, అలా ఇస్తే ఎలా తమరు తింటారా? అచ్చు అలాగే పర్సన్ డిఫరెన్స్ బాబు, పర్సనల్ డిఫరెన్స్. పర్సన్ మ్యాటర్స్ సమీక్ష, పర్సన్ మ్యాటర్స్ కదమ్మా. నువ్వు ఇస్తే తినలేదు, అక్క ఇచ్చేసరికి తింటున్నది. దానికి తెలిసి ఏమంటే ఎంగిల్ ఏమిటో మంగళం ఏమిటాను. అదే నేను అట్టిపండు ఇస్తే పూర్తి పాలంతా తినేసింది, నా వెనకాతనే వచ్చేసింది. ఇప్పుడు మీరు అది ఇచ్చేసరికి అది తినేస్తున్నది. పౌడర్ దులుపుతుంటే వస్తున్నది ఏకంగా. పడుకోటి వెళ్ళి, చల్లగా ఉంది కదా, వెళ్ళు. కుంకుడుగా మాకు వచ్చిందా? నాన్న ఇంకేమైనా తెచ్చారేంటి? ఇంకేం పళ్ళు తెచ్చారా తమ్ము? ఇవే తెచ్చారా? శనగపలుకులు తెచ్చారు, ఉడకబెట్టాము పచ్చివా? पाउडर की बारिश, भाई के करामात और पाउडर की बारिश.